హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు వీడియో ఏంటంటే బ్లౌజ్ అనేది మనం చేయబోతున్నాం, మనం డిజైన్ చేయబోతున్నాం. బ్లౌజ్కి మన బ్యాక్ డిజైన్ మొత్తం. సో దీనికి కావాల్సింది B7000 గ్లూ. ఆల్వేస్ B7000 గ్లూ కావాలి, ఇందులో కొత్తగా చెప్పేది అవసరం లేదు. అండ్ 4x4 షేప్ కుందన్స్ కూడా కావాలి. అండ్ చూసారా ఆ టైప్ ఉండాలి. అండ్ అందులో 3D ఎఫెక్ట్ ఉందో అది కూడా తీసుకొని, అది బాగుంటుంది ఇంకా చెప్పాలంటే. అండ్ చైన్ రైన్ స్టోన్ తెలుసు కదా, ఇది కింద గోల్డ్ వస్తుంది, పైన వైట్ స్టోన్ వస్తుంది. సో ఇది వచ్చేసి 8K ఐ షేప్ కుందన్స్, మీకు కనిపిస్తున్నాయి కదా సేమ్. అందులో గ్లాస్ ఫినిషింగ్ తీసుకొని నేను మ్యాట్ ఫినిషింగ్ తీసుకున్నాను మాట. నాకు సైజ్ డిఫరెంట్ అవ్వడం వల్ల నేను క్వాంటిటీ ఎక్కువ తీసుకోవాల్సి వచ్చింది. అండ్ ఇది ఆల్వేస్ కావాల్సిందే గ్లూ పెన్, అంటే మనకి పిక్ చేయడానికి అది ఇంక్ సిజర్. ఈ సిజర్ ఎవ్రీ జ్యువెలరీ మేకర్ దగ్గర ఉంటుంది, కంపల్సరీగా ఉంటుంది. అండ్ మనం చేసే డిజైన్ మీరు ఫాలో అయిపోండి అంతే. సో అలా చేసి వ్యాక్ షీట్ మీద చేయండి. వ్యాక్ షీట్ మీద చేస్తే మీకు బాగుంటుంది, అంటే అటాచ్ చేసుకోవడానికి అది. అండ్ ఇదే మీరు బయట చేసుకుంటే మ్యాక్సిమం లోయెస్ట్ ప్రైస్ చూసుకున్న 1200 తీసుకుంటారు. కానీ 1200 గురించి కాదు నేను చెప్పేది, మనం వేసుకున్నప్పుడు అండ్ మన వాళ్ళు వేసుకున్నప్పుడు మనకు వచ్చే హ్యాపీనెస్ ఉంటుంది చూడండి. నేను చేశాను అనేది, అది బిగ్ సాటిస్ఫాక్షన్ అనమాట. చాలా బాగుంటుంది. అండ్ నేను చూపించిన షేప్ అండ్ నేను చూపించిన దానికి మీరు ఫాలో అయిపోండి. అండ్ నేను కొన్ని టిప్స్ కూడా చెప్పబోతున్నాను, స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. నేను ఏ మెన్షన్ చేస్తున్నాను దాని పేర్లు కూడా మెన్షన్ చేస్తున్నాను. సో నేను ఇవన్నీ అటాచ్ చేసుకొని అండ్ కట్అవుట్స్ చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని నేను క్లియర్గా చూపిస్తున్నాను చూడండి. అండ్ ఎలా అంటే నేను ఎలా అయితే చేశానో అలా చేయండి. అండ్ నా మిస్టేక్స్ కూడా మీకు ఇంక్లూడ్ చేసి చెప్తాను. అండ్ ఇప్పుడు మనం కట్ చేద్దాం. సో కట్ చేసాక కూడా మనం ఏం చేయాలంటే, అగరబత్తి ఉంటుంది కదండి, ఆ అగరబత్తితో మన ఎడ్జెస్ అనేది కట్ చేసుకోవాలి. అంటే మనకి కనిపించకుండా, ఆ బ్రౌన్ కలర్ అనేది కనిపించకూడదు. మీరు వెనకాల చూడండి, బ్లాక్ కలర్ కనిపిస్తుంది కదా, అది కాల్చిందే. సో దీనికి వేరే మెటీరియల్ ఏదో వస్తుందంట, కానీ అది వర్త్ కాదంటున్నారు, మరి నేను అందుకే తీసుకోలేదు. అండ్ ఇప్పుడు మన రైన్ స్టోన్ అనేది 2 లైన్స్ అప్లై చేసుకోవాలి. రైమ్ స్టోన్ అనేది మనం 2 లైన్స్ అప్లై చేసుకోవాలి. నేను ఫాస్ట్ మోడ్లో పెట్టేసాను, ఈజీయే కదా అని. అండ్ వన్ మోర్ థింగ్ మీకు చెప్పేది ఏంటంటే, నేను వీడియోలో వస్తుంది కానీ నేను ఫస్టే చెప్పేస్తాను. B7000 గ్లూ ఎప్పుడైతే మీరు తీసుకుందాము ఆర్ తీసుకున్నా, మీరు ఒక పని మాత్రం కంపల్సరీ చేసుకోవాలి. అండ్ ఎప్పుడు మీరు 110 ml అస్సలు తీసుకోకండి. ఇన్ కేస్ తీసుకున్నా మీరు ఏం చేయాలంటే, దాన్ని త్వరగా అయిపోద్ది అంటే 110 తీసుకోండి, లేకపోతే తీసుకోకండి. ఎందుకంటే లోపల డ్రై అయిపోతుంది, రావట్లేదు. నాకు చాలా కష్టమైపోయింది. సో ఇప్పుడు నేను చేసుకున్న ఫ్లవర్స్ ఏదైతే ఉన్నాయో లైన్గా అటాచ్ చేసుకొని బ్యాక్ సైడ్ నెక్కి చేయాలి. మన ఫ్రంట్కి అవసరం లేదు, బ్యాక్ నెక్కే చేసుకోవాలి. కావాలంటే మీరు ఫ్రంట్ నెక్ కూడా చేసుకోండి. మా మమ్మీ నాకు వద్దని చెప్పేశారు, సో నేను ఫ్రంట్ నెక్కే చేశాను. సో ఇలాంటి బ్లౌజ్ గురించి ఆర్ఎల్స్ ఎలాంటివి కావాలో మీరు కామెంట్ చేయండి, నేను కంపల్సరీగా షూర్గా చేస్తాను మీకోసం. అండ్ చూస్తారా, గమ్ రాక వల్ల నేను మీకు ఆ ఎక్స్పీరియన్స్ కూడా చూపించాలని మీకు ఇలా చెప్తున్నాను. నాకు ఇందులో జరిగిన మిస్టేక్ ఏంటంటే, B7000 బ్లూలో మనం ఎక్కువ థ్రెడ్స్ వచ్చేస్తాయి కదా, అలా రాకుండా ఉండాలంటే B7000 గ్లూ తీసినప్పుడు డైరెక్ట్గా తీసేయకండి. దాన్నేమో మనం ఏదైతే ఉన్నామో దాని మీద ఇలా స్టిక్ చేయండి, అప్పుడు మీకు థ్రెడ్స్ అనేది రాదు. నేను చేసిన మిస్టేక్ అది. అండ్ మనం దీన్ని కూడా ఇలా చేసాం కదా, సో నేను క్లియర్గా చెప్తున్నాను. హ్యాండ్స్ కూడా రైమ్ స్టోన్ అనేది అప్లై చేసుకోండి. చూసారా, నేను బ్యాక్ అండ్ ఫ్రంట్ అండ్ 2 హ్యాండ్స్ కూడా చేశాను. నేను చెప్పేది ఏంటంటే, అంటే ఇది 5 మినిట్స్లో అయిపోవాలి. అంటే 5 మినిట్స్ డ్రై అవుద్ది, ఓవర్ నైట్ వదిలేసినా ఇంకా స్ట్రాంగ్గా డ్రై అవుద్ది. అండ్ ఇంకో థింగ్ అనమాట ఇది. సో ఇంకో డిజైన్ కింద పెట్టే డిజైన్. సో నేను చూపిస్తున్నాను చూడండి, మీకు తెలిసిపోద్ది. సో చూసారు కదా, నేను మళ్ళీ చూపిస్తున్నాను. ఇందులో ఐ షేప్ కొందాం స్మాల్ ఈ, అండ్ రౌండ్ షేప్ కొందాం స్మాల్ ఈ, అండ్
4x4 సేమ్ అది స్క్వేర్ షేప్. నేను చెప్పాను కదా B7000 కూడా చాలా ప్రాబ్లం ఉంటుంది, అది మీరు ఫేస్ చేసుకుంటూ చెయ్యాలి. అండ్ వన్ మోర్ థింగ్, ఇందులో వస్తుంది కానీ నేను ఫస్టే చెప్పేస్తున్నాను, ఎందుకంటే అప్పుడు క్లియర్గా మ్యాన్షన్ అవ్వదేమో అని నా భయం. సో ఇది వచ్చేసి ఫస్ట్ మీరు వ్యాక్సీజ్ ఏదైనా చేస్తున్నారా అనుకోండి, వ్యాక్స్ షీట్కి కార్నర్ అంటే ఎడ్జెస్లోనే చెయ్యండి, ఎప్పుడు మిడిల్లో స్టార్ట్ చేయకండి. ఎందుకంటే మిడిల్లో స్టార్ట్ చేస్తే ఆ దానికి దీనికి గ్యాప్లో చాలా వ్యాక్స్ షీట్ అయితే వేస్ట్ అయిపోద్ది. సో అండ్ వన్ మోర్ థింగ్, ఈ పెన్నుకి మన గ్లూ B7000 గ్లూ ఏదైతే ఉందో ఆ థ్రెడ్స్ అనేవి దీనికి పట్టేయడం వల్ల మన డిజైన్కి స్టిక్ చేస్తున్నప్పుడు ఆ కుందన్ మళ్ళీ మనకి వెనక్కి వచ్చేస్తుంటుంది, అది మాత్రం కంపల్సరీ చూసుకోండి. అండ్ చెప్తున్నాను ఇప్పుడు వచ్చింది చూడరా, నేను ఫస్టే చెప్పేస్తున్నాను, 110 ml తీసుకోకండి, 50 ml తీసుకోండి. అంటే త్వరగా అయిపోద్ది అండ్ డ్రైనెస్ ఉండదు, ఈజీగా వస్తుంది. అండ్ ఎప్పుడప్పుడు మీరు రౌండ్ అనేది క్లీన్ చేసుకుంటూ ఉండండి. ఇప్పుడు ఇలా నేను చూపించినట్టు ఎడ్జ్కి చేసుకోండి, ఎందుకంటే ఇలా చేయడం వల్ల నేను సైడ్కి మీకు చూపించడానికి చేశాను. సైడ్ చేయడం వల్ల దీనికి దానికి మధ్యలో గ్యాప్ ఉంది చూడండి, అది వేస్ట్ అయిపోద్ది, దీనికి ఎటు కాకుండా పోద్ది. సో మీకు ఎడ్జెస్కి నేను ఆల్రెడీ చేస్తున్నాను చూసారా, అలా యూ హ్యావ్ టు డూ లైక్ దిస్. అండ్ ఇది డ్రై అవ్వాలి. సో ఇప్పుడు మీకు మెయిన్ పాయింట్ అనేది వస్తుంది, ఎందుకంటే నేను వ్యాక్స్ షీట్ మీద స్టిక్ చేయకముందే నేను బ్లౌజ్ మీద స్టిక్ చేస్తాను. సో దానివల్ల ఏంటంటే B7000 వల్ల డిస్టర్బ్ అయిపోద్ది. సో అంటే బ్లౌజ్ జరిగిపోతుంటుంది కదా, సో దానివల్ల ప్రాపర్గా రాదు డిజైన్ అనేది. సో ఇటు అటు గ్లూడ్ స్టెయిన్స్ అనేది పెట్టిపోతూ ఉంటాయి. సో నేను అందుకే వ్యాక్స్ షీట్ యూజ్ చేసి, వ్యాక్స్ షీట్ కట్అవుట్ పని ఎక్కువే కానీ నీట్ లుక్ అయితే వస్తుంది, కట్ చేసుకోండి, దానివల్ల మీకు నీట్ లుక్ అనేది వస్తుంది. కానీ బెటర్ ఆప్షన్ అని చెప్పుకోవచ్చు నేను ఇది, వ్యాక్స్ షీట్ ఆర్ OHB షీట్. సో ఇది యూజ్ చేసుకోండి. అండ్ దీనికి కర్వ్ మొత్తం కట్ చేసుకోండి. అండ్ ఇంకోటి ఏంటంటే, దీన్ని అడ్జస్ట్ మీకు అంత టైం లేదు, చిన్నది కదా అంటే క్యాండిల్తో కూడా మీరు చేసుకోవచ్చు, క్యాండిల్ ఇంకా ఈజీగా అయిపోద్ది. సో OHB షీట్ తెలిసే ఉంటుంది మ్యాక్సిమం నా వీడియోస్ ఫాలో అయ్యే వాళ్ళకి అందరికీ. తెలియకపోతే OHB షీట్ లేకపోతే ఎలాంటివి యూజ్ చేయాలో కూడా నేను అప్కమింగ్ వీడియోస్లో మీరు కావాలని అడిగితే నేను పెడతాను. సో అంటే మ్యాక్సిమం తెలిసి ఉంటుంది, తెలియకపోతే నేను పెడతాను అంటున్నాను. సో ఫస్ట్ ఎక్స్ట్రా దాన్ని తీసుకోండి. అండ్ వద్దనుకున్నవి అంటే ఇంకా అయిపోయింది అండ్ కట్అవుట్స్ అన్నీ తీసాము, ఎక్స్ట్రా అది కాల్చడంతోనే పోతాయి అన్నది కాల్చుకున్నాను, అంతేకాని డైరెక్ట్గా కాల్చేస్తానంటే అది ఇంకా బ్లాక్గా వచ్చేస్తుంది. ఇది ఒక టిప్ అనుకోవచ్చు. సో చాలా మెయిన్ పాయింట్స్ అయితే ఉంటాయి. అండ్ బ్లౌజ్కి వచ్చినప్పుడు మీరు బ్లౌజ్ పెట్టుకొని ఆ ఊక్స్లు పెట్టేసుకొని చేసేస్తానంటే బ్లౌజ్ అసలు మనకి చేతికి అసలు అటాచ్ చేయడానికి అస్సలు రాదు. సో నెక్స్ట్ మనం చేసే టిప్ ఏంటంటే, ఇప్పుడు ఆ సర్కిల్ ఉంటుంది చూడండి, ఎంబ్రాయిడరీ వాళ్ళు యూజ్ చేసే సర్కిల్, ఆ సర్కిల్ని బ్లౌజ్కి అటాచ్ చేసుకోండి. ఇది పెద్ద తీసుకోండి, ఎందుకంటే మీరు ఒక్కసారి అటాచ్ చేస్తే ఇంకా హోల్ బ్లౌజ్కి అయితే వచ్చేస్తుంది. హ్యాండ్స్ మాత్రం మీరు హ్యాండ్స్కి అటాచ్ చేయలేదు, మీకు అంత చిన్నది ఉంటే పర్లేదు, నా దగ్గర అంత చిన్న లేదు, సో నేను బిగ్గే తీసుకున్నాను. సో ఇప్పుడు నేను అది కట్అవుట్స్ అవి తీసుకున్నది నేను హ్యాండ్స్కి అటాచ్ చేసుకుంటున్నాను. ఇవన్నీ టిప్స్ మీకు యూజ్ అయినట్టుంటే నాకు మాత్రం కామెంట్స్ చెప్పండి, ఇన్స్టాగ్రామ్లో పెడుతున్నాను కదా, సో ఫాలో చేసుకోండి. వ్యూస్ వస్తున్నాయి కానీ ఫాలోవర్స్ రావట్లేదు, సో ఫాలో చేసుకోండి. చూస్తున్నారు కదా, మరి అంత కష్టపడి చేస్తున్నప్పుడు ఒక్క ఫాలో మీకు ఏమైపోతుందండి. సో ఇదే మూవీ షార్ట్ అనుకోవచ్చు, ఇది అదే మూవీ టైప్ క్లిప్, సో సినిమాటిక్ క్లిప్ అనుకోవచ్చు. నేను అలాగే మరి కొత్తగా ట్రై చేశాను, వెనకాల అవన్నీ డెకరేట్ చేసి. సో టోటల్ మీకు యావరేజ్ ఎలా ఉందో టోటల్ చెప్పేస్తున్నాను చూడండి. అండ్ నేను హ్యాండ్కి 2 అటాచ్ చేశాను, 2 అటాచ్ చేశాను, 2 లైన్స్ అటాచ్ చేశాను. సో మీరు అలా చేసుకోవచ్చు. సో ఇది సినిమాటిక్ లుక్ అనుకోవచ్చు. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఫాలో అండ్ సబ్స్క్రైబ్ టు మై పేజ్ ఆర్ ఛానల్ అనుకోవచ్చు. సో మీరు ఈ టిప్స్ ఫాలో అవ్వండి, మీకు చాలా బాగా వస్తుంది. అండ్ నేను ఎన్ని మిస్టేక్స్ చేసానో అవన్నీ మీకు కవర్ చేసి చూపించాను. సో అందుకే ఫాస్ట్ మోడ్లో పెట్టలేదు, ఫాస్ట్ మోడ్లో పెడితే మీకు త్వరగానే జిగ్గానే అయిపోద్ది. కానీ కొత్త వాళ్ళకి ఏమవుతుందంటే తెలియక ఇలా వస్తుంది, వాళ్ళకి అలా వస్తుంది, ఇలా వస్తుంది, వాళ్ళకి అలా వస్తుంది అనుకోవచ్చు. సో నేను చెప్పేది ఏంటంటే మీరు ఇలా చేసుకోండి, బెటర్ ఆప్షన్ అనుకుంటున్నాను, ఇలా చెప్తున్నాను మీకు.
సో ప్లీజ్ ఫాలో, గుర్తుందిగా, ఫాలో చేసి లైక్ కొట్టండి. బాయ్ బాయ్.